టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్తాన్దే. కానీ పాకిస్తాన్ మాత్రం లీగ్ స్టేజ్లో ఇండియాతో జరిగే మ్యాచ్ను ఆడబోమని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, మేము మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాం, మా ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు అంటూ పాక్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, వాళ్లతో ఆడమని మేమెప్పుడు చెప్పలేదు, పాకిస్తానే ఆడనని అంటోంది. కొలంబోకు వెళ్లేందుకు మా ఫ్లైట్ టికెట్స్ కూడా ఇప్పటికే బుక్ అయిపోయాయి. ముందుగా యుఎస్ఏ, తర్వాత నమీబియా, ఆ తర్వాత స్కెడ్యూల్ ప్రకారం కొలంబో చేరుకుంటాం అని అన్నారు సూర్య. పాకిస్తాన్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఐసీసీ నిబంధనల ప్రకారం టీమిండియా అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తుందని ఆయన వెల్లడించారు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ సమయానికి రాకపోతే నిబంధనల ప్రకారం భారత్కు వాకోవర్ విజయం లభిస్తుంది. అంటే మ్యాచ్ ఆడకుండానే టీమిండియా ఖాతాలో 2 పాయింట్లు చేరుతాయి.